నోటితో మాట్లాడే ప్రతి మాట జాగ్రత్తగా మాట్లాడండి. ఒక మనిషి రోగంతో ఉన్నాడు అనుకోండి, మన నోటి మాటల ద్వారా ఆ రోగాన్ని స్వస్థతపరచొచ్చు. ఒక మనిషి డిప్రెషన్ లో ఉన్నాడు అనుకోండి, ఆ నోటి మాటల ద్వారా ఆ డిప్రెషన్ నుంచి, ఆ డిసప్పాయింట్మెంట్ నుంచి, డిమోటివేషన్ నుంచి, డిసాటిస్ఫాక్షన్ నుంచి పైకి లాపట్టొచ్చు. ఒక మనిషి ఫెయిల్యూర్ లో ఉన్నాడు అనుకోండి, మనం మోటివేషన్ మాటల ద్వారా సక్సెస్ లోకి నడిపించొచ్చు. అంటే నీ నోటి మాటతోటి దేనైనా మార్చొచ్చు, ఎవరినైనా మార్చొచ్చు. అదే నోటి మాటతోటి ఒక మనిషి ఆరోగ్యంగా ఉన్నవాడిని అనారోగ్య పాలు కూడా చేయొచ్చు. సంతోషంగా ఉన్నవాడిని డిప్రెషన్ లోకి వెళ్ళేలాగా కూడా చేయొచ్చు. సో అలా ఉంటుందంటూ నీ నోటి నుంచి ఏదైతే మాట్లాడతావో అది ఇంపాక్ట్ ఉంటది. ఇప్పుడు మనము కొంతమంది ఫెయిల్యూర్ అవుతారు. సో ఈవెన్ స్పోర్ట్స్ వాళ్ళు ఉన్నారనుకోండి, ఫెయిల్యూర్ అయినలు అనుకోండి, వాళ్ళకు మోటివేషన్స్ ప్రీచింగ్ చెప్తారు. వాళ్ళు మోటివేషన్ సార్లు ఉంటారు. సో ఆ మోటివేషన్ ద్వారా వాళ్ళు కమ్అట్ ఆఫ్ ఫ్రమ్ దట్ ఫెయిల్యూర్స్ దాంట్లోంచి బయటికి వస్తారు. ఆ కోచ్ వాళ్ళని మోటివేట్ చేసినట్టు మాట్లాడతారు. సో అలా మాట్లాడాలి ఎప్పుడైనా కూడా. ఒక ఫెయిల్యూర్ లో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం మోటివేషన్ గా మాట్లాడాలి. ఒక రిజెక్షన్ లో ఉన్న వాని దగ్గరికి వెళ్ళి మనము ఓదార్పుగా మాట్లాడాలి. సో ఆ నోటి మాటల వల్ల వాడికి ఎంతో ధైర్యం వస్తది. వాడు ఇంకా నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళొచ్చు. వాళ్ళని గొప్ప ప్రయోజకులుగా చేయొచ్చు. ఇప్పుడు మన నోటి మాటల వల్ల డిప్రెషన్ లో ఉన్నవాడిని, డిస్సాటిస్ఫాక్షన్ లో ఉన్నవాడిని కూడా పైకి తీసుకురావచ్చు. మన నోటి మాటల వల్ల అనేక మందిని స్వస్థత పరచొచ్చు, రోగులను కూడా స్వస్థత పరచొచ్చు. అంత పవర్ మన నోటికి ఉంది, అంత శక్తి మన నోటికి ఉంది, ఇంపాక్ట్ అవుతుంది. ఇప్పుడు నా ఊహ తెలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నన్ను ఎవరెవరైతే ఎన్ని మాటలు అన్నారో అవన్నీ కూడా నాకు గుర్తు ఉండిపోయినాయి, మైండ్ లో ఉండిపోయాయి. సో ఎందుకు అలా ఇంపాక్ట్ ఉంటది. సో నోటి మాటలు తూటాల లాంటిదండి. ఎప్పుడైనా బుల్లెట్ కంటే వేగమైనది, బుల్లెట్ కంటే ప్రమాదకరమైనది నోటి మాటలు. ఒక మనిషిని చెంప మీద కొట్టినా కూడా వాళ్ళు మర్చిపోతాడేమో గాని నోటి మాటతోటి అన్న మాటలు చాలా మంది మర్చిపోరండి. సో అంత ఇంపాక్ట్ ఉంటది. అందుకే పాజిటివ్ గా మాట్లాడండి. మన నోటి మాటల వల్ల ఇంకొకరు హర్ట్ కాకుండా చూసుకోండి. చాలా మంది ఉంటారు నోటి మాటల వల్ల మనల్ని హర్ట్ చేసేవాళ్ళు. ఎవరి పాపం వాళ్ళకే. ఎవరి నోటి ఫలాన్ని వాళ్ళు తింటారు అని దేవుడు చెప్పాడు. సో కాబట్టి నీ నోటితోటి అవతల వాడు చెడు మాట్లాడినా నువ్వు మంచిగా మాట్లాడు. అవతల వాడు విమర్శించినా నువ్వు తిరిగి విమర్శించకు. ఎందుకంటే ఇది నీ ఆత్మ, నీ ఆత్మీయత. నీ నోటి ద్వారా నీ ఆత్మను, నీ ఆత్మీయతను కాపాడుకో. అంతేకాని వాళ్ళు అన్నారని మనం అనొద్దు అని మన నోటి మాటలను విలువ తగ్గించుకోదు. ఎందుకంటే మన నోటి మాటలలో శక్తి ఉంది. నేను అలాగే అనుకుంటాను. నా నోటి మాటలలో చాలా శక్తి ఉంది. అలా శక్తివంతమైన మాటలను, శక్తివంతమైన నాలిక ఎప్పుడు కూడా తప్పుగా మాట్లాడొద్దని నేను అనుకుంటాను. ఎందుకంటే ప్రార్థించిన ప్రతి ప్రార్థనకు దేవుడు అద్భుత రీతిగా సమాధానం చెప్తున్నాడంటే ఈ నోటి నుంచి వచ్చే ప్రార్థనను దేవుడు ఎంతగా అంగీకరిస్తున్నాడో, అంగీకరించిన ఆ నోటిని నేను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ నోరుని బైబిల్ బోధించడానికే, ప్రార్థించడానికే, ఆరాధించడానికే, స్తుతించడానికే, ఈ నోరుని దేవుడి వాక్యాన్ని ప్రచురించడానికే మాత్రమే ఉపయోగిస్తాను అని ఒక నిర్ణయం తీసుకున్నాను. అంతేగాని ఎవరిని విమర్శించడానికి గాని, ఎవరి మీద నిందలు వేయడానికి గాని, ఎవరి మీద దూషణలు వేయడానికి గాని అలా నేను తీసుకోను. ఎందుకంటే ఈ నోరు చాలా పవిత్రంగా ఉంచుకుంటేనే మనకు ప్రార్థనలకు జవాబులు వస్తాయి. సో తన పొరపాటు కనుగొన వాళ్ళెవడు? కీర్తన గ్రంథము 19వ అధ్యాయం 12వ వచనం. నేనెప్పుడు చెప్తాను. ఆల్వేస్ ఐడెంటిఫై యువర్ ఓన్ మిస్టేక్. నీ సొంత తప్పులను నువ్వు కరెక్ట్ చేసుకో. చాలా మంది ఈ విషయంలో పూర్ అండి. అంటే ఎవరు కూడా వాళ్ళ మిస్టేక్‌లని కనుగోరు. తన పొరపాటులు కనుగొనగల వాడెవడు? నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. సో నువ్వు రహస్యంగా ఇతరుల గురించి చెడుగా మాట్లాడినా కూడా అది దేవుడికి తెలిసిపోతది. అందుకే నీ పొరపాట్లను నువ్వు కనుక్కో. ఎంతసేపు వాళ్ళ మీద నువ్వు నిందలు వేస్తున్నావు, వీళ్ళ మీద నిందలు వేస్తున్నావు. కానీ నీ మీద కూడా నువ్వు ఒకసారి ఆలోచించుకో, పరీక్షించుకో. మనం కూడా ఎన్నో సందర్భాల్లో తప్పుగా మాట్లాడాము. సో నీ పొరపాటుని నువ్వు కరెక్ట్ చేసుకో. నీ తప్పుని నువ్వు ఐడెంటిఫై చేసుకో. అప్పుడు దేవుడి ముందు నువ్వు నిర్దోషిగా ఉంటావు. కానీ చాలా మంది వాళ్ళ తప్పులు, వాళ్ళ పొరపాట్లను కప్పి పెట్టుకొని ఇతరుల పొరపాట్లను విప్పి పెడుతుంటా అంటారు. అలా ఎప్పుడు చేయొద్దండి. ఇవన్నీ మనకు చెప్పేవాళ్ళు లేక, మనకు తెలుసుకునే వాళ్ళు లేక, మనం వాక్యము చదవలేక ఇవన్నీ మనం చేశాము. లోకానుసారంగా మనం బ్రతికాము.
అందుకే నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చుము. చూసారా, నువ్వు అడగాల్సింది ఇది, అయ్యా నా నోటి మాటలను తప్పు ఉంటే క్యాన్సల్ చేయ ప్రభువా, నన్ను మార్చు ప్రభువా. నేనేమైనా తప్పుగా ఉంటే, నువ్వు ఎప్పుడు ఎంతసేపు వాళ్ళ తప్పులు వీళ్ళ తప్పులు వెతుకుతున్నావు గాని నిన్ను నిర్దోషిగా ఉంచుకోమని దేవుణ్ణి అడగట్లేదు. సో నా తప్పులను క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చుము ప్రభువా అని అడగట్లేదు. ఎంతసేపు నీకు నువ్వే కరెక్ట్ అనుకుంటున్నావు. నువ్వు మాట్లాడే ప్రతి మాట నీకే కరెక్ట్ అనిపిస్తుంది. నువ్వు చేసే ప్రతి చేష్ట నీకే కరెక్ట్ అనిపిస్తుంది. కానీ నువ్వు ఇతరుల తప్పులను వెతికి నువ్వు తప్పులోకి వెళ్ళిపోతున్నావు. అందుకే ఫస్ట్ నీ పొరపాట్లను నువ్వు కనుగొను. నీ నోటి మాటలను నువ్వు సరి చేసుకో. నీ హృదయాన్ని నువ్వు సరి చేసుకో. నిర్దోషిగా తీర్చుము. తప్పులు క్షమించమని అడిగి నిర్దోషిగా తీర్చుము. సో అర్థమవుతుందా అండి? దీనిని బట్టే మన దేవుడి యొక్క ప్రత్యక్షత మనం చూడొచ్చు. దురభిమాన పాపంలో పడకుండా నీ సేవకుణ్ణి ఆపుము. సో చూసారా, దురాభిమాన పాపము, నీ నోటితోటి తప్పుడు మాటలు మాట్లాడినా కూడా దురాభిమాన పాపము. నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకము, అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడిగా నుందును. చూసారా, మన హృదయము మన నోటి మాటలు దేవుడికి అనుకూలముగా ఉండాలి. మన మాటలు దేవుడికి అనుకూల వచనాలుగా ఉండాలి. సో నువ్వు ప్రతికూల వచనాలుగా ఉండకూడదు. సో ఎవరైనా హర్ట్ చేసినా మళ్ళీ మనం తిరిగి హర్ట్ చేయొద్దు. గుర్తు పెట్టుకోండి, మనల్ని ఎవరైనా విమర్శించినా తిరిగి విమర్శించద్దు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ విమర్శించి వాళ్ళు తప్పులో పడిపోయారు, బురదలో పడిపోయారు. నువ్వు కూడా విమర్శిస్తే నువ్వు కూడా బురదలోకి పడిపోతున్నట్టు. సో ఇవన్నీ దురాభిమాన పాపము, నన్ను ఏలనీయకము. సో అపవాది ఏం చేస్తారంటే, నువ్వు చుట్టూ 20-30 మందిని పెట్టేసి నీ ఉద్యోగంలో చేసే ఉద్యోగంలో నీకు వ్యతిరేకతను తీసుకొస్తాడు. నువ్వు ఉంటున్న ఇంట్లో వ్యతిరేకతను తీసుకొస్తాడు. నీ బంధువులు నీ స్నేహితుల విషయంలో వ్యతిరేకతను తీసుకొస్తాడు. వ్యతిరేకతను తీసుకొచ్చి నువ్వు కూడా అలా వ్యతిరేకంలో పడేలాగా చేస్తాడు. వాళ్ళు నన్ను నిందిస్తున్నారు కదా, అయితే నేను కూడా నిందిస్తా. వాళ్ళు నన్ను విమర్శిస్తున్నారు కదా, నేను కూడా విమర్శిస్తా. వాళ్ళు నన్ను దూషిస్తున్నారు కదా, నేను కూడా దూషిస్తా అని ఇలా ఆపోజిట్ గా మనల్ని లేపుతుంటా అంటాడు మనల్ని. కానీ నువ్వు మిక్కిలి మౌనంగా ఉండుట నీకే మేలు. అర్థమవుతుందా అండి? ఇప్పుడు ఒక బురదలో పండుకొని బొర్రిన పంది ఉంటదండి. సో దాంతో మనం యుద్ధము చేసామనుకోండి, మనం కూడా బురదలోకి దిగాల్సిందే. అర్థమవుతుందా? మనం బురదలోకి దిగాల్సిందే. సో ఆ బురద దానికి ఇష్టము, కానీ మనకు అది కష్టము. సో అందుకే అలాంటి వాళ్ళు ఉంటే నువ్వు బురదలోకి దిగకపోవడమే బెటర్. సో అందుకే కొంతమంది వ్యక్తులకు నేను దూరంగా ఉండమని చెప్తాను. ఇలా నిందలు వేసే వాళ్ళకు దూరంగా ఉండండి. అవమానపరిచే వాళ్ళకు దూరంగా ఉండండి. వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళకు దూరంగా ఉండండి. నెగెటివ్ గా మాట్లాడే వాళ్ళ గురించి, వాళ్ళు నెగెటివ్ గా ఆలోచించే వాళ్ళకు దూరంగా ఉండండి. నీ పక్కన ఎప్పుడు కూడా ఒక వెల్ విషర్ ని పెట్టుకోండి. అది ఎవరైనా పర్లేదు. నీ ఇంటి పని మనిషి అయినా పర్లేదు. ఒక వెల్ విషర్ ని నీ పక్కన పెట్టుకోండి. అంటే నీ మంచి కోరుకునేవాడు ఎప్పుడు కూడా నీ పక్కనే ఉండాలి. సో అది నేను జీవితంలో నేర్చుకున్నది. అది ఎవరైనా పర్లేదు. ఒక్కొక్కసారి మన రక్త సంబంధాలే మనకు మంచి మంచి కోరుకోకపోవచ్చు. లేకపోతే సొంత కుటుంబ ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్సే మంచి కోరుకోకపోవచ్చు. సో అలాంటి వాళ్ళకు దూరంగా ఉండడమే బెస్ట్. ఎందుకంటే నిన్ను కూడా పాపంలోకి పడేస్తారు. సో వాటిని నన్ను ఏలయనీయకుము, అప్పుడు నేను యథార్థవంతుడినై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడనై ఉండును. సో నిందారహితుడుగా మనం ఏం కావాలి? దేవుడి ముందు నిందారహితుడుగా ఉండాలి. సో నిందారహితుడుగా ఉండాలి అంటే మనము కీడుకి ప్రతి కీడు చేయకుండా, దూషణకు ప్రతి దూషణ చేయకుండా, విమర్శనకు ప్రతి విమర్శన చేయకుండా కాపాడుకోవాలి. అందుకే మన నోటి మాటలను కాపాడుకుంటే నీ జీవితాన్ని నువ్వు కాపాడుకున్నట్టే. నీ నోటి మాటలను నువ్వు కాపాడుకుంటే నువ్వు అన్ని శ్రమల నుంచి బయటపడ్డట్టే. చాలా మంది నా ఊహ తెలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు చూసానండి. చాలా మంది నోటి మాటల వల్ల విడిపోయిన వాళ్ళు ఉన్నారు. నోటి మాటల వల్ల కలిసిన వాళ్ళు ఉన్నారు. నోటి మాటల వల్ల నష్టాలు పొందుకున్న వారు ఉన్నారు. నోటి మాటల వల్ల కష్టాలు కొని తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. నోటి మాటల వల్ల ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఆస్తులు కూడా పోగొట్టుకొని ఉన్న వాళ్ళు ఉన్నారు. అందుకే నోరు మంచిదైతే నీ ఊరు మంచిది అవుతది. అందుకే నీ నోటిని జాగ్రత్తగా వాడుకో. నిందారహితుడిగా ఉండు. సో కీర్తన గ్రంథము 19 అధ్యాయం 14 వచనం. యెహోవా నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ దా ధ్యానమును నీ దృష్టికి అంగీకారమగును గాక. చూసారా అండి? నా నోటి మాటలు,
నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారం అవును గాక. మన నోటి మాటలు దేవుడికి అంగీకారం అయ్యేలాగా మాట్లాడాలి. మన హృదయము దేవుడి ముందు సరైనదిగా, మన నోటి మాటలు దేవుడి ముందు సరైనదిగా ఉండాలి ఎప్పుడైనా కూడా. సో అది సరిగా లేకపోతే మనము మార్చుకోవాలి. ఎందుకంటే దేవుడు మన విమోచకుడు. ఆయన నిన్ను విడుదల కలగ చేస్తాడు. సో నువ్వు కూడా చేసుకో. అందుకే ఎవరి గురించి నెగెటివ్ గా ఒక తీర్మానం తీసుకోండి. ఓపికగా ఉండాలి, సహనంతో ఉండాలి. ఈ నోరుతో దేవుణ్ణి ఆరాధించాలి. ఈ నోరుతో దేవుణ్ణి స్తుతించాలి. ఈ నోరుతో అందరినీ ఆశీర్వదించాలి. ఈ నోరుతో అందరి మీద వెలుగునే ప్రవచించాలి. ఈ నోరుతో దేవుడి వాక్యాన్ని ప్రకటించాలి. ఈ నోటితో దేవుని వాక్యాన్ని చదవాలి. ఈ నోటితో ప్రార్థనలు చదవాలి, చేయాలి. ఈ తీర్మానం తీర్చుకోండి. అంతేగాని ఈ నోటితో విమర్శనలు చేయకండి. అది మనకే ఇంపాక్ట్ అండి, వాడికి ఏమి కాదు. గుర్తు పెట్టుకోండి. నేను చెప్తున్నాను కదా, మనకే ఇంపాక్ట్ అవుతది. సో నాకు గుర్తున్నది, నా నా 10 ఏళ్ల వయసు నుంచి ఇప్పటి వరకు ఎవరెవరు ఎన్ని మాటలు అన్నారో ఇప్పటికీ నా మైండ్ లో ఏంటిది రొటేట్ అవుతుంటా ఉంటాయి కొన్ని మాటలు. నేను ఫెయిల్యూర్ లో ఉన్నప్పుడు ఎలా మాట్లాడారు, ఎవరు ఎలా మాట్లాడారు, రిజెక్షన్ లో ఉన్నప్పుడు ఎలా మాట్లాడారు, సో నేను సక్సెస్ లో ఉన్నప్పుడు ఎవరు ఎలా మాట్లాడారు, అవన్నీ కూడా నా మైండ్ లో రొటేట్ అవుతుంటా ఉంటాయి. సో ఎందుకు మాటలకు అంత ఇంపాక్ట్ ఉంటది. 30 సంవత్సరాలైనా 40 సంవత్సరాలైనా ఒక్కొక్కసారి కొంతమంది అన్న మాటలు మనం మర్చిపోలేము. మర్చిపోబుద్ధి కాదు. అంత ఇంపాక్ట్ ఉంటది. అందుకే నీ నోటి మాటల వల్ల ఎవరు హర్ట్ కాకుండా చూసుకో. ఇంకొకరు నోటి మాటల వల్ల నువ్వు కూడా హర్ట్ కాకు. అర్థమవుతుందండి? నేను చెప్పాను కదా, బురదలో బొ- బొర్రే పందికి అది సుఖంగా అనిపిస్తది. ఆ బురద, ఆ పెంట సుఖంగా అనిపిస్తది. అలాని మనం కూడా మన వాల్యూని తగ్గద్దు. ఎప్పుడైనా మన వాల్యూని తగ్గించుకోవద్దండి. గుర్తుపెట్టుకోండి. నువ్వెంత మౌనంగా ఉంటే నీ వాల్యూ అంతగా పెరుగుతది దేవుడి దృష్టికి. సో నువ్వెంతగా మౌనంగా ఉంటే అంతగా నీ దేవుడి దృష్టికి గొప్ప వాల్యూని ఇస్తాడు దేవుడు. మన ఇంటిగ్రిటీ పెరుగుతుంది, మన క్యారెక్టర్ బాగుంటుంది, మన బిహేవియర్ బాగుంటుంది. అందుకే బడబడబడ 100 మాటలు మాట్లాడకంటే మిక్కిలి మౌనంగా ఉన్నవాడు జ్ఞాని అని బైబిల్ సెలవిస్తుంది. మిక్కిలి మౌనంగా ఉన్నవాడు, మౌనంతో జయించేవాడు గొప్ప జ్ఞాని అవుతాడండి. అందుకే నోటి మాటలు ఎవరికి అంగీకారంగా ఉండాలి? దేవుడి దృష్టికి అంగీకారంగా ఉండాలి. మన హృదయ ధాన్యము దేవుడి దృష్టికి అంగీకారంగా ఉండాలి. వాక్యం వింటున్నారు, మళ్ళీ వెళ్ళి బయట అందరితో గొడవలు పెట్టుకొని వస్తున్నారు. సో అది కరెక్ట్ కాదు. అందుకే నువ్వు అందరితో గొడవలు పెట్టుకున్నప్పుడు నీ కళ్ళు యూజ్ చేయట్లేదు, నీ నోటి మాటలను యూజ్ చేస్తున్నావు. అది దేవుడి దృష్టికి అంగీకారం కాదు. అలా నువ్వు 20 30 సంవత్సరాలు మందిరానికి వెళ్ళినా నీకు ఆశీర్వాదం ఉండదు. మందిరానికి వెళ్ళినా నీకు ఆ దేవుడి యొక్క ప్రత్యక్షత చూడలేవు, ఆశీర్వాదాన్ని చూడలేవు. లేకపోతే ఆ యొక్క టెస్టిమోనీస్ రావు. ఎందుకంటే నీ నోటి మాటలు దేవుడి దృష్టికి అంగీకారంగా ఉండాలి. నీ హృదయం కూడా దేవుడి దృష్టికి అంగీకారంగా ఉండాలి. ఇవి రెండు దేవుడి దృష్టికి అంగీకారంగా ఉన్నప్పుడే నీ ప్రార్థనలకు జవాబులు వస్తాయి, నీ ఆశీర్వాదాలు నెరవేర్చబడతాయి. సో చాలా ఉన్నాయి వచనాలు, మంచి మంచి వచనాలు తీశానండి. ఎవరెవరు ఎలా కర్స్ చేశారు, ఎవరు మాట్లాడడం వల్ల ఎంత ఇంపాక్ట్ అయింది ఒకరి లైఫ్ లో, అవన్నీ కూడా బైబిల్లో నుంచి అన్ని తీయడం జరిగింది. మంచి మంచి వచనాలు ఉన్నాయి. అంతరంగమున పగ ఉంచుకున్నవాడు అబద్ధికుడు, కొండము ప్రచురము చేయవాడు బుద్ధిహీనుడు. నేను చాలా మందికి చెప్తాను ఇదే, కొండములను ఎప్పుడు ప్రచురం చేయదు. కొండెం అంటే గాసిప్స్. ఒకరి గురించి చెడుగా ఎప్పుడు కూడా మాట్లాడద్దండి. సామెతలు 10వ అధ్యాయం 18 వచ్చిన, నీ దగ్గర కూడా ఒకరి గురించి చెడుగా మాట్లాడకుండా ఆలోచించుకో. ఇది నీ ఆత్మ, నీ ఆత్మీయత నీవే కాపాడుకోవాలి. అర్థమవుతుందా అండి? ఒక మంచి చెప్పండి. భార్య భర్తల గొడవలు ఉన్నాయనుకోండి, మంచి చెప్పి సర్ది చెప్పండి, వాళ్ళను కలపండి, కానీ విడదీసి చెప్పొద్దు. నేను మళ్ళీ చెప్తున్నాను, చాలా మందికి గుణం ఉంటది. రెండో పర్సన్ లేనప్పుడు మూడో పర్సన్ గురించి మాట్లాడే గుణము 100లో 99 మందికి ఉంటది. ఆ గుణం ఉన్న వాళ్ళది మంచి గుణము కాదండి. అస్సలు మంచి గుణం కాదు, అది బుద్ధిహీనుల గుణము. కొండురము ప్రచురము చేయవాడు బుద్ధిహీనుడు. విస్తారమైన మాటలలో దోషం ఉండక మానదు. చూసారండి, విస్తారమైన మాటలలో దోషం ఉంటదట. తన పెదవులను మూసుకొనివాడు బుద్ధిహీనుడు, బుద్ధిమంతుడు. తన మెదవులను మూసుకొనివాడు బుద్ధిమంతుడు. విస్తారమైన మాటలలో దోషం ఉంటది. నువ్వెంత ఎక్కువగా మాటలు మాట్లాడితే అన్ని దోషాలు ఉంటాయి. అందుకే నీ పెదవులను మూసుకో, బుద్ధిమంతుడిగా నువ్వు నిలబడతావు. సో అందుకే కంట్రోల్ యువర్ టంగ్ అంటారు.
ఎప్పుడైనా కూడా నీ నోటి మాటలతోటి నువ్వు సమస్తాన్ని చక్కబెట్టుకోవచ్చు. నీ నోటి మాటలతోటి ఆరోగ్యాన్ని ప్రవచించుకో, ఆరోగ్యం వస్తుంది. స్వస్థతను ప్రవచించుకో, స్వస్థత వస్తుంది. వెలుగుని ప్రవచించుకో, వెలుగు వస్తుంది. నీతిని ప్రవచించుకో, పరిశుద్ధతను ప్రవచించుకో, పవిత్రతను ప్రవచించుకో, ధనాన్ని ఐశ్వర్యాన్ని ప్రవచించుకో, పేరుని ఘనతను ప్రవచించుకో. ఇవన్నీ ప్రవచించుకో, అవే వస్తాయి. నీ నోటి మాటలలో అంత అద్భుతాన్ని పెట్టాడు దేవుడు. అంతేగాని డోంట్ యూజ్ యువర్ వర్డ్ అన్వాంటెడ్ గా నీ నోటి మాటలను రిలీజ్ చేయకు. అర్థమవుతుందా అండి? ఇప్పుడు నీ దగ్గర డబ్బు ఉన్నది, చూసుకుంటా ఖర్చు పెడతావా, విచ్చలవిడిగా ఖర్చు పెడతావా, చూసుకుంటా పొదుపుగా ఖర్చు పెడతావా? ఎందుకు? దాని విలువ మనకు తెలుసు కాబట్టి. కానీ మన నోటి నుంచి వచ్చే మాటలు ఉచితంగా బయటకు వస్తున్నది కదా అని మనం ఉచితంగా వాడేస్తున్నాము. నోరుని ఉచితంగా ఎలా పడితే అలా వాడేస్తున్నాము. సో దాంట్లో ఎన్ని దోషాలు ఉంటాయో మనకు తెలియదు. అర్థమవుతుందా అండి? అందుకే తక్కువ మాట్లాడండి, ఎక్కువగా పని చేయండి. ఆ మాట్లాడే ప్రతి మాట కూడా వినసొంపుగా ఉండాలి. ఎవరిని హర్ట్ చేసేటట్టుగా, ఎవరిని నష్టపరిచేటట్టుగా, ఎవరిని దూషించేటట్టుగా, ఎవరిని విమర్శించేటట్టుగా ఉండకూడదు. కొంతమందికి అయితే అదే పని, ఎప్పుడు ఒకరిని విమర్శించడమే, ఎప్పుడు ఒకరి మీద నిందలు వేయడమే, ఎప్పుడు ఒకరిని దూషించడమే. ఇలాంటి వాళ్లకు మనకు జవాబు చెప్పలేము, దేవుడే జవాబు చెప్తాడు. అందుకే విస్తారమైన మాటల కంటే తక్కువగా మాట్లాడి ఎక్కువగా పని చేయడం గొప్పది. నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది. మనం మాట్లాడే మాటల వల్ల ఒకడు బాగుపడాలి. మనం మాట్లాడే మాటల వల్ల ఒకడు స్వస్థత పొందుకోవాలి. మనం మాట్లాడే మాటల వల్ల ఒకడి లైఫ్ చేంజ్ కావాలి. ఒక లైఫ్ బాగా బెటర్ గా కావాలి. అలాగా ఉండాలి. అంటే అంత నాలుక, నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది. భక్తిహీనుల ఆలోచన పనికి మాలినది. సో నువ్వు నీతిమంతుడు ఎప్పుడైనా నీతిగా మాట్లాడతాడు. అవినీతిమంతుడు అవినీతిగా మాట్లాడతాడు. పరిశుద్ధుడు పరిశుద్ధంగా మాట్లాడతాడు. సో యేసు ప్రభువారు అలాగే మాట్లాడేవాడు. సో నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును. చూసారా అండి? మనం అనేకులకు ఉపదేశించాలి. నా నోరు మాత్రము నేను బైబిల్ బోధించడానికే వాడుతున్నాను. ఇంకా ఇది బైబిల్ బోధించిన తర్వాత ఇంకా ఏ విషయంలో కూడా నేను వాడట్లేదు. జస్ట్ క్యాజువల్ గా మాట్లాడడానికి అంతే. ఈ నోరుతోటి ప్రతిరోజు ఈ నోరుతో ఆరాధిస్తున్నాను. ప్రతిరోజు ఈ నోరుతో 10 మందికి వాక్యాన్ని బోధిస్తున్నాను, స్తుతిస్తున్నాను, ఆరాధిస్తున్నాను, దేవుడి వాక్యాన్ని చదువుకుంటున్నాను. సో ఈ నోరుని నేను వీటికి తప్పించి ఇక దేనికి వాడట్లేదు. ఎవరిని విమర్శించబోవట్లేదు, ఎవరిని దూషించబోవట్లేదు, ఎవరి మీద నిందలు వేయట్లేదు. ఎందుకంటే నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును. బుద్ధి లేకపోవుట చేత మూఢులు చనిపోదురు. అందుకే ఆల్వేస్ స్పీక్ పాజిటివ్ ఓన్లీ. ఆ పాజిటివ్ నీకు వచ్చేస్తుందండి. నేను చాలా మందిని మోటివేట్ చేశాను. నా లైఫ్ లో చాలా మందిని మోటివేట్ చేశాను. వాళ్ళు చాలా గొప్ప స్థాయికి కూడా వెళ్ళారు. వాళ్ళ కెరియర్ గైడ్లైన్స్ కూడా ఇచ్చాను. చాలా గొప్ప స్థాయికి వెళ్ళారు. ఎందుకంటే మనం ఇచ్చే ఒక రైట్ సలహా, మనం ఇచ్చే ఒక మోటివేషన్ వర్డ్ వల్ల ఒక లైఫ్ మొత్తం చేంజ్ అయిపోతుంది. మనం ఇచ్చే ఒక మోటివేషన్ వర్డ్ వల్ల, మనం ఇచ్చే ఒక మన ఏంటిది గుండె ధైర్యం వల్ల ఒకరి జీవితం మొత్తం మారిపోతుంది. అందుకే ధైర్యంగా మాట్లాడే వాళ్ళ దగ్గరికి ఉండండి. కొంతమంది పిరికితనంగా మనల్ని పిరికిలో పడేస్తారు. అలా పిరికితనంగా ఎప్పుడు మాట్లాడొద్దండి. నీ నోటి నుంచి ఎప్పుడైనా కూడా భయము, ఆందోళన విషయమైన మాటలు రాకుండా, నీ నోటి నుంచి అవిశ్వాసపు మాటలు రాకుండా కాపాడుకోండి. ఒకటే గుర్తు పెట్టుకోండి, ఎంత కష్టం వచ్చినా కూడా నేను బాగుపడతాను, ఎంత కష్టం వచ్చినా నేను సంతోషంగా ఉంటాను, ఎంత కష్టం వచ్చినా నేను గొప్పగా అవుతాను, ఎంత కష్టం వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నేను గొప్పవాణ్ణి అవుతాను అని నువ్వు ఎప్పుడు కూడా ప్రవచించుకోవాలి. ఆ ప్రవచించుకోవడం వల్ల నీ లైఫ్ మారిపోతుంది, నీ లైఫ్ స్టైల్ మారిపోతుంది. అంతేకాని ఇక నా జీవితం అంతా ఇలాగే ఉంటది అంటే ఇలాగే ఉంటది, నా జీవితం అంతా ఇదే నా జీవితం అని అనుకుంటే ఇలాగే నీ జీవితం ఉంటది. అందుకే చాలా మందికి తెలియక వాళ్ళను వాళ్ళు కర్స్ చేసుకుంటున్నారు, ఎవరిని వాళ్ళను శపించుకుంటున్నారు. సో అలా ఎప్పుడు కూడా శపించుకోవద్దు. ఈ రోజు నుంచి ఆశీర్వాదాన్ని పలకండి. ఒక 3 నెలలు ఆశీర్వాదాన్ని పలకండి. 3 నెలలు వెలుగుని పలకండి. 3 నెలలు సంతోషాన్ని పలకండి, ఆనందాన్ని పలకండి. 3 నెలలు మీరు కంటిన్యూస్ గా ప్రాస్పరిటీని పలకండి. అవన్నీ కూడా నీ దగ్గరికి వస్తాయి. నువ్వు ఏదైతే రిలీజ్ చేస్తావో నోటి నుంచి అదే నువ్వు పొందుకుంటావు.
దేవుడు అలా రిలీజ్ చేశాడండి. ఈ భూలోకాన్ని దేవుడు అలా తయారు చేశాడు. భూలోకంలో నువ్వు ఏది చేసినా అది నీ దగ్గరికి వస్తుంది. గుర్తుపెట్టుకోండి. నువ్వు మంచి చేసినా నీ దగ్గరికి వస్తుంది, చెడు చేసినా నీ దగ్గరికి వస్తుంది. నువ్వు భూలోకంలో నువ్వు మంచి మాట్లాడినా నీ దగ్గరికి వస్తుంది, చెడు మాట్లాడినా నీ దగ్గరికి వస్తుంది. నువ్వు చెడు మాట్లాడి నీకు మంచి జరగాలంటే జరగదు. అర్థమవుతుందా? నువ్వు చెడు చేసి నీకు మంచి చేయాలంటే జరగదు. అందుకే కీడు మాట్లాడేవాడి ఇంటిలో నుంచి కీడు తొలగిపోదు అని ఉంది బైబిల్లో. కీడు చేసే వాడి ఇంటిలో నుంచి కీడు తొలగిపోదట. సో నువ్వు ఏది మాట్లాడినా నువ్వు అది పొందుకుంటావండి. అందుకే నీ పిల్లలను ఆశీర్వదించుకో, నిన్ను ఆశీర్వదించుకో, నీ భర్తను ఆశీర్వదించు, నీ భార్యను ఆశీర్వదించు, ఒకరికొకరు ఆశీర్వదించుకోండి. తిట్టుకోకండి. ఇంట్లో కుటుంబ సభ్యులు ఎప్పుడు కూడా తిట్టుకోకండి. కోపం వస్తే ఎన్నో మాటలు అనుకుంటాము, అరుచుకుంటాము, ఖర్చుకుంటాము, ఎన్నో తిట్టుకుంటాము. ఆ వాటి వల్ల నీ ఆశీర్వాదాలన్నీ ఆగిపోతున్నాయి. అర్థమవుతుందా అండి? ఆశీర్వదించు నీ భార్యను, ఆశీర్వదించు నీ భర్తను, ఆశీర్వదించు నీ పిల్లల్ని. అంతేగాని శపించమాక, అంతేగాని తిట్టుకోమాక. ఎందుకంటే నువ్వు దేవుడి బిడ్డవు. నీ భర్త కూడా దేవుడి బిడ్డనే, నీ పిల్లలు కూడా దేవుడి బిడ్డనే. నువ్వు తిడుతున్నది నీ భర్తను కాదు, నీ భార్యను కాదు, నీ పిల్లల్ని కాదు, నువ్వు దేవుడి బిడ్డను తిడుతున్నావు. గుర్తు పెట్టుకోండి. సో మనందరము మనకు తల్లిదండ్రులు కాకముందుకు, మనకు వాళ్ళు పిల్లలు కాకముందుకు మనందరం కూడా దేవుడి బిడ్డలము. అదొక్కటి మాత్రం మర్చిపోవద్దు. సో అర్థమవుతుందా అండి? సో ఈ రోజు నుంచి నీ నోటి మాటలను సరి చేసుకో. పలకండి, సక్సెస్ నే పలకండి, విక్టరీనే పలకండి. అన్నది అందుకే పొద్దున లేవగానే ఐఎమ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్ ఇన్ ద వరల్డ్, ఐఎమ్ మోస్ట్ విక్టరియస్ పర్సన్ ఇన్ ద వరల్డ్, ఐఎమ్ ద మోస్ట్ మల్టీ మిలినియర్ పర్సన్ ఇన్ ద వరల్డ్, ఐఎమ్ ద హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అని ఇట్లా ప్రవచించుకో. నోట్లో నుంచి నీకు ఏది కావాలంటే అది మంచి ప్రవచించుకో, అది నీకు జరుగుతుంది. అందుకే ఎవరికైనా సలహాలు ఇచ్చినప్పుడు మంచి సలహాలు ఇవ్వండి, చెడు సలహాలు ఇవ్వకండి. నేను ఎవరైనా విమర్శించిన, దూషించిన, పెంచిన వాళ్ళను ఆశీర్వదించండి, శపించమాకండి. సో ఇవన్నీ కూడా మనం ప్రాక్టీస్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. మన హృదయం మారాలి, మన నోటి మాటలు మారాలి. మన హృదయం, మన నోటి మాటలు దేవుడి ముందు అనుకూలముగా ఉండాలి, అనుకూలంగా ఉండాలి. సో నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును, నీ నోటి మాటలు అనేకులకు స్వస్థతపరచాలి. ఇప్పుడు ఎంతో మంది స్కూల్లో పాఠాలు చెప్పిన విద్యార్థులు ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు అయ్యారు, పెద్ద పెద్ద డాక్టర్లు అయ్యారు, పెద్ద పెద్ద సైంటిస్టులు అయ్యారు. చూసారా? ఆ నోటి మాటలతో వచ్చిన లెసన్స్ వల్ల వాళ్ళు నేర్చుకొని గొప్ప ప్రయోజకులు అయ్యారు. సో అలా ఉంటదమ్మా. ఒక మనిషిని డిప్రెషన్ లో ఉన్నోడిని లాగొచ్చు మన నోటి మాటలతోటి, మెడిసిన్ లాగా పనిచేస్తుంది. ఒక మనిషి ఫెయిల్యూర్ లో ఉన్నవానికి ధైర్యం ఇచ్చి మనం లాగొచ్చు, ఒక పెద్ద ఇంజెక్షన్ లాగా పనిచేస్తుంది. ఒక మనిషి రిజెక్షన్ లో ఉన్న, ఫెయిల్యూర్ లో ఉన్న, డిప్రెషన్ లో ఉన్న, డిస్సాటిస్ఫాక్షన్ లో ఉన్న, డిమోటివేషన్ లో ఉన్న ఒక్క నోటి మాటతోటి మనం వాడిని పైకి లావట్టొచ్చు. అర్థమవుతుందా? అంత పవర్ దేవుడు మన నోటికి ఇచ్చాడు. అలాంటి నోరుని మనము ఎలా పడితే అలా మాట్లాడుతున్నాం. నరాలు లేని నాలిక ఎలా పడితే అలా మలుస్తున్నాము. అలా ఎప్పుడు కూడా మలవద్దు. సో ప్రకటనల గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనము, ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగో చెప్పుట వింటిని, రాత్రింబగలు మన దేవుని ఎదుట, జాగ్రత్తగా వినండి, రాత్రి పగలు మన దేవుని ఎదుట, మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. చూసారా? మనందరి మీద అట రాత్రింబగలు అపవాది నేరం మోపుతున్నాడట దేవుడి దగ్గరికి వెళ్ళి. ఇదిగో నీ బిడ్డలు ఇగో ఇలా మాట్లాడుతున్నారు, నీ బిడ్డలు ఇలా విమర్శిస్తున్నారు, నీ బిడ్డలు ఇలా దూషిస్తున్నారు. మనం ఏదైనా నోటి మాటల ద్వారా తప్పుగా మాట్లాడినా కూడా అపవాది ఆ నోటి మాటలను తీసుకొని వెళ్ళి దేవుడి దగ్గర నిందలు వేస్తాడు. గుర్తు పెట్టుకోండి. అన్నాడు యోబుకి అంతా పోయినప్పుడు వాళ్ళ భార్య ఒకటే అంటది, నువ్వు దేవుణ్ణి శపించు, నువ్వు దేవుణ్ణి శపించు, నువ్వు ఇంకా దేవుని మీద ఎందుకు నమ్మకం పెట్టుకుంటున్నావు అంటే యోబు అంటాడు, అమ్మో నా నోటితో అంత పెద్ద తప్పు నేను చేయలేను. నా దేవుడు మంచి చేస్తేనే దేవుడా, చెడు చేస్తే కూడా నాకు దేవుడే. నా దేవుడు మంచి చేస్తే నేను అనుభవించాలా, కీడు చేసినా కూడా నేను అనుభవించాలి, కానీ నేను నోటితోటి కర్స్ చేయను అని అన్నాడు. చూసారా అండి? అంత ఇంపాక్ట్ ఉంటది, అంత ఇంపాక్ట్ ఉంటది. అన్నాడు దావీదు కూడా సౌలు చనిపోతే ఒక కొండ మీద కర్స్ చేస్తాడు. అది ఇప్పటి వరకు కూడా అక్కడ ఒక చెట్టు మొలవదు, ఒక విత్తనము మొలవదు, ఒక వర్షం పడదు, ఒక మంచు కూడా కురవదు. అంత ఇంపాక్ట్ ఉంటదండి. సో
మన మీద ఎప్పుడు కూడా అపవాది నేరం మోపుతుంటా అంటాడు. మన నోటి మాటలను బట్టి కూడా అపవాది వర్కౌట్ చేస్తాడు. నువ్వు 100 పాజిటివ్ మాటలు మాట్లాడినా నెరవేరకపోవచ్చు, కానీ ఒక్క నెగిటివ్ మాట్లాడితే ఇమ్మీడియట్ గా నెరవేరుతుందండి. నెగిటివ్ కి చాలా తొందరగా నెరవేరుతుంది. నెగిటివ్ వర్డ్స్ ఎప్పుడు కూడా మాట్లాడకండి. ఎప్పుడు కూడా మాట్లాడకండి. నెగిటివ్ వర్డ్స్ తొందరగా నెరవేరుతాయి. ఎందుకంటే అపవాది వాటి మీద వర్కౌట్ చేస్తాడు. ఇక నా జీవితం ఇంతే అని నువ్వు అన్నావు అనుకో, నోటి నుంచి ఒప్పుకున్నావు అనుకో, అది తీసుకొని అపవాది మన మీద ఇక అలాగే జీవితం అంతేలాగా మన మీద వర్కౌట్ చేస్తుంటా అంటాడు. నో, ఐఎమ్ ద సక్సెస్ఫుల్ పర్సన్, ఐఎమ్ ద ఫెయిల్యూర్ పర్సన్ అన్న, ఐఎమ్ ద సక్సెస్ఫుల్ పర్సన్, ఐఎమ్ ద సెలెక్టెడ్ పర్సన్, ఐఎమ్ ద గ్రేటెస్ట్ పర్సన్ అని ఇలా వర్డ్స్ రిలీజ్ చేసావు అనుకో, అపవాదిని వాటిని పట్టుకోలేడు. సో నీ నెగిటివ్ వర్డ్స్ నే పట్టుకొని వర్కౌట్ చేస్తాడు. అందుకే నువ్వు ఏది మాట్లాడినా కూడా నీ మీద నేరం మోపడానికి అపవాది పడదోయి ఉన్నాడు. సో అపవాది మన మీద ఎప్పుడు కూడా నేరం మోపుతూ ఉంటాడు. నీ నోటి మాటలను పట్టుకొని కూడా నేరం మోపుతాడు. మన లోపల కొంతమంది మనుషులు ఉంటారు కదా, మనం ఏది మాట్లాడినా తప్పులు తీస్తారు, మనం ఏది మాట్లాడినా నిందలు వేస్తారు. మన మనుషులలో కూడా కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏది మాట్లాడినా తప్పులే తీస్తారు, ఏది మాట్లాడినా నిందలే వేస్తారు. సో వాళ్ళందరూ అపవాది మనుషులండి, అపవాది మనుషులు. ఎవరి నోటి మాటలను తప్పు పట్టద్దు. నువ్వు ఎవరైనా నోటి మాటలను తప్పు పడుతున్నావంటే నీ లోపల ఏదో అపవాది క్రియ ఉందని అర్థము. చూసారా, రాత్రింబగళ్ళు మన మీద వర్కౌట్ చేస్తుంటా అంటాడు. అందుకే స్పీక్ గుడ్ వర్డ్స్, స్పీక్ పాజిటివ్ వర్డ్స్. ఓకే, ప్రవచించుకో, ప్రాస్పరిటీని ప్రవచించుకో, ధనాన్ని ప్రవచించుకో, ఐశ్వర్యాన్ని ప్రవచించుకో. అలాగే నీ జీవితం అలాగే ఉంటది. నువ్వు పాజిటివ్ గా ప్రవచించుకుంటే 3 నెలలు పట్టొచ్చు, కానీ నెగిటివ్ గా ప్రవచించుకుంటే 3 నిమిషాలలో అది ఇంపాక్ట్ జరుగుతుంది. అందుకే అపవాది కూడా నిన్ను అష్ట కష్టాలు పెట్టించేసి, లేకపోతే మీకు ప్రెషర్ తీసుకొచ్చి నీ నోటి నుంచి దేవుణ్ణి నిందించేలాగా, నీ నోటి నుంచి మనుషులను నిందించేలాగా, నీ నోటి నుంచి నిన్ను నీవు నిందించుకునేలాగా చేస్తాడు. ఇదంతా ట్రాప్ అండి, హిడెన్ ట్రాప్. ఇదంతా హిడెన్ స్ట్రాటజీస్. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, మీకు అందరికి నా వాయిస్ వినపడుతుంది, కానీ నా నోటి నుంచి వచ్చే మాటలలో ఏ శక్తి అనేది ఆ ఆత్మలోకంలో కనపడుతుందండి. ఇప్పుడు నేను పాజిటివ్ వర్డ్స్ మాట్లాడుతున్నాను కాబట్టి నా నోటి నుంచి వెలుగు బయటికి వస్తుంది. నేను నెగిటివ్ మాట్లాడానుకో చీకటి బయటికి వస్తుంది. సో మనకు తెలియదు ఆత్మలోకంలో ఇవి ఎలా రిలీజ్ అవుతుంటా అంటే, ఆత్మలోకంలో ఎంత వర్కౌట్ అవుతుంటా అంటాయో తెలియదు. అందుకే మన నోటి మాటలు వినపడతాయి కానీ కనపడవు. గుర్తుపెట్టుకోండి, మన నోటి మాటలు వినపడతాయి కానీ కనపడదు, కానీ ఆత్మలోకంలో ఇవన్నీ చాలా ఇంపాక్ట్ తీసుకొస్తాయి. ఆత్మలోకంలో మనకు ఎన్నో సంఖ్యలు ఉంటాయి. ఏసు నామంలో నాకున్న సంఖ్యలు తెగిపోను గాక అనగానే ఆ ఏసు నామంలో అన్ని అపవాది కట్టిన సంఖ్యలు అన్ని కూడా తెగిపోతుంటా ఉంటాయి. ఇవన్నీ కూడా ఇంపాక్ట్ అవుతుంటాయి. అందుకే పాజిటివ్ పలకండి. సో ప్రేయర్ లో కూడా బ్రేక్ ఎవ్రీ చైన్ అనండి, అన్ని బ్రేక్ అవుతాయి. నీ నోటి మాటలలో అంత శక్తి ఉంది. సో సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. చూసారండి, యాకోబు 3వ అధ్యాయం 1వ వచనం. బోధకులు, ఎస్పెషల్లీ ఇలా సేవ చేస్తున్న బోధకులు చాలా జాగ్రత్తగా మాట్లాడాలండి. రెండింతల శిక్ష ఉంటది బోధకులకు. బోధకులేమైనా తప్పు మాట్లాడినా, బోధకులేమైనా తప్పు చెప్పినా రెండింతల శిక్ష ఉంటది. అందుకే మీరు బోధకులు కాకుండుడి. అందుకే వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించాలి. ఒకదాన్ని కలపద్దు, ఒకదాన్ని తీయద్దు, హానెస్ట్ గా చెప్పాలి. అందుకే బోధకులు అతి జాగ్రత్తగా నోరు వాడాలి. నేనైతే చాలా జాగ్రత్తగా ఉంటానండి, నోటి మాట మాట్లాడే ముందు జాగ్రత్త. ఎందుకంటే నేను ఏది మాట్లాడినా తీర్పులోకి వెళ్తాను. అందుకే నేను మౌనంగా ఎక్కువగా ఉంటానండి, ఎందుకంటే నేను బోధనలో ఉన్నాను. దేవుడి సేవకులకు ఏమైనా తప్పు చేస్తే రెండింతల శిక్ష వస్తుంది. దేవుడి సేవకులు ఏమైనా తప్పు మాట్లాడితే రెండింతల శిక్ష వస్తుంది. అందుకే అతి జాగ్రత్తగా ఉండాలి, అతి జాగ్రత్తగా మాట్లాడాలి. అందుకే బోధించడం అనేది ఒక గిఫ్ట్ అయితే ఆ గిఫ్ట్ ని చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అందుకే బోధకులైన మనము మరి కఠినమైన తీర్పు పొందమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. సో స్ట్రిక్ట్ గా ఉన్న వాళ్ళే బోధకులు కావాలి. సో చాలా మంది బోధకులలో లోపాలు లేకుండా చూసుకోవాలి. ఉంటది, ప్రతి ఒక్కరిలో లోపాలు ఉంటాయి, కానీ అవన్నీ లేకుండా సరి చేసుకోవాలి. అందుకే బోధకులు ఆచి తూచి మాట్లాడాలి. ఏది మాట్లాడినా తప్పు అవుతుంది, ఎస్ అన్నా తప్పే అవుతుంది, నో అన్నా తప్పే అవుతుంది.
కరెక్ట్ అన్నా తప్పైతుంది, రాంగ్ అన్నా తప్పైతుంది. అందుకే మిక్కిలి మౌనంగా ఉండుట మేలు. అందుకే చాలా మంది దైవజనులు, పెద్ద పెద్ద దైవజనులు కాంటాక్ట్ లో ఉండరు, ఎవరితోటి ఎక్కువ కాంటాక్ట్ లో ఉండరు. సో చాలా లిమిటెడ్ పీపుల్ తో మాట్లాడతారు, ఎక్కువగా మాట్లాడరు, మాట్లాడినా కూడా తక్కువగా మాట్లాడతారు బోధకులు. ఎందుకంటే అపవాది మన నోటి నుంచి ఏ వర్డ్ ని తీసుకొస్తే, ఏ మాట మాట్లాడితే దాని మీద వర్కౌట్ చేసి మన మీద నిందలు వేయడానికి ప్రయత్నిస్తాడు. అందుకే మీలో ఎవరైనా బోధకులు ఉన్నారా? జాగ్రత్తగా మాట్లాడండి. సో సేవ అందరూ చేస్తారండి, కానీ ఖచ్చితంగా నిక్కచ్చిగా చేయడమే చాలా గొప్ప విషయము. సో అందుకే నోరును కంట్రోల్ చేసుకుంటే నువ్వు సమస్తాన్ని కంట్రోల్ చేసుకున్నట్టే, నీ మరణాన్ని నువ్వు కంట్రోల్ చేసుకున్నట్టే. నువ్వు నోరును కంట్రోల్ చేసుకుంటే నీ అపజయాన్ని కూడా నువ్వు కంట్రోల్ చేసుకున్నట్టే, నీ జీవితాన్ని నువ్వు కాపాడుకుంటున్నట్టే. అర్థమవుతుందండి? తక్కువగా మాట్లాడాలి ఎప్పుడైనా. తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. అనేక విషయంలో మనందరము తప్పిపోవచ్చున్నాము. చూసారా? అనేక విషయంలో మన అందరము తప్పిపోతున్నాము. అనేక విషయంలో. ఎందుకంటే మనకు చెప్పే వాళ్ళు లేరు, మనకు బోధించే వాళ్ళు లేరు, మనకు గైడ్ చేసే వాళ్ళు లేరు. ఇలా చెప్పి వాక్యాలు అనుసారంగా చిన్నప్పటి నుంచి మన గురువులే మనకు సరిగా గైడ్లైన్స్, మన పేరెంట్స్ కూడా ఇలాంటి విషయాలు ఎప్పుడు కూడా చెప్పలేదు. అందరూ మనకు నెగిటివ్ గా నూరు పోసిన వాళ్ళే, అందరూ మనల్ని మన మీద నెగిటివ్ గా చెప్పిన వాళ్ళే. సో మనందరము అన్ని విషయాల్లో తప్పిపోవచ్చున్నాము. ఎవడైనా నువ్వు మాట యందు తప్పిన ఎడల అట్టివాడు లోపము లేనివాడు. ఎవడైనా నువ్వు మాట యందు తప్పని ఎడల, అంటే నువ్వు మాట్లాడే మాటలలో తప్పులు లేకుండా ఉంటే వాడు ఏ లోపం లేని వాడట. తన సర్వ శరీరమును స్వాధీనపరచుకున్న శక్తి గల వాడగును. చూసారా అండి? నీ మాటలలో తప్పు ఉండొద్దు, ఎప్పుడైనా నీ మాటలలో దోషాలు ఉండొద్దు. నీ మాటల్లో తప్పు లేనివాడు, నీ మాటల్లో దోషం లేనివాడు, ఏ లోపం లేనివాడు. నన్ను చాలా మంది అంటారు, చాలా క్రిటిసైజ్ చేస్తారు. నేను చిన్నప్పటి నుంచి సైలెంట్ అండి, రిజర్వ్డ్, సైలెంట్, ఎక్కువ మాట్లాడాను ఎవరితోటి కూడా. సో అందరూ దాని విషయంలో కూడా నన్ను కామెంట్ చేస్తారు, ఎక్కువ మాట్లాడాడు, తక్కువ మాట్లాడతాడు. సో దట్ ఈస్ మై నేచర్. కొంతమంది టాకటివ్ ఉంటారు, కొంతమంది సైలెంట్ ఉంటారు, కొంతమంది తక్కువ మాట్లాడతారు, కొంతమంది ఎక్కువ మాట్లాడతారు. దట్ ఈస్ అప్ టు దెమ్. ఎందుకంటే గాడ్ మేడ్ మీ లైక్ దట్. తక్కువ మాట్లాడతాను చిన్నప్పటి నుంచి కూడా, ఎక్కువగా ఎక్కువగా ఎవరితోటి మాట్లాడను. సో ఏది మాట్లాడినా కూడా పాయింట్ టు పాయింట్ మాట్లాడతాను. ఇప్పటి వరకు మీరు నమ్ముతారో లేదో తెలియదు, నేను ఫోన్ లో కూడా ఒక గంట సేపు మాట్లాడింది లేదు ఎవరితోటి. ఇన్ని సందర్భాలు నేను డైలీ ఒక 10-15 నిమిషాల కంటే ఎక్కువ ఫోన్ మాట్లాడను. ఏదైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే ఆ ప్రేయర్ రిక్వెస్ట్ చేసి ఫోన్ పెట్టేస్తాను. సో అది ఒక నేచర్ అది. సో దాని మీద కూడా క్రిటిసైజ్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఎక్కువ మాట్లాడాడు, తక్కువ మాట్లాడతాడు, ఎవరిలో కలవడు. సో విస్తారమైన మాటలు మాట్లాడి వాళ్ళ మీద వీళ్ళ మీద నిందలు వేసే వాళ్ళకంటే మన నోరుని మనం కంట్రోల్లో పెట్టుకొని మన ఆత్మీయతను మనం కంట్రోల్లో పెట్టుకోవడం గొప్ప విషయం. చాలా మందికి అలుసండి, వాళ్ళ గురి లేనప్పుడు వీళ్ళ దగ్గర మాట్లాడడం, వీళ్ళ దగ్గర లేనప్పుడు వాళ్ళ దగ్గర. చాలా చెడ్డ గుణం అండి అది, చాలా చెడ్డ గుణం అది, చాలా చెడ్డ గుణము. అది నేచర్ లో కలిసిపోయింది అది. చాలా మంది అలా మాట్లాడకుండా ఉండలేరు. అందుకే ఎవడైనా నువ్వు మాట యందు తప్పని ఎడల, నువ్వు మాట ఇచ్చావు తప్పలేదు అనుకో, అట్టివాడు లోపం లేని వాడై తన సర్వ శరీరమును స్వాధీనపరచుకున్న శక్తి గలవాడగును. సో నీ లోపల లోపం లేకుండా ఉండాలి అంటే నీ నోటి మాటలలో లోపం ఉండకుండా చూసుకోవాలి. నీ నోటి మాటల వల్ల నువ్వు దోషి అవుతావు, నీ నోటి మాటల వల్ల నువ్వు నిర్దోషి అవుతావు. నీ నోటి మాటల వల్ల పవిత్రుడవుతావు, అపవిత్రుడవుతావు, పరిశుద్ధుడవుతావు, అపరిశుద్ధుడవుతావు. నీ నోటి మాటల వల్లనే నువ్వు నీతిమంతుడు అవినీతిమంతుడు డిసైడ్ అవుతుంది. నీ సర్వ శరీరము స్వాధీనపరచుకో. నీ నోరు కంట్రోల్లో లేకపోతే నీ శరీరము కంట్రోల్లో లేదన్నట్టు. నీ నోరుని కంట్రోల్లో చేసుకున్నావంటే నీ సర్వ శరీరాన్ని కంట్రోల్లో పెట్టుకున్నట్టు శక్తి గల వాడవుతావు. చూసారా అండి? అంత ఇంపాక్ట్ ఉంది, అంత ఇంపాక్ట్ ఉంది. అందుకే చెడ్డ మాటలు పలుక్కోకండి. ఫెయిల్యూర్ వచ్చినా కూడా ఎస్, నో ప్రాబ్లం, ఐ విల్ బి గెట్ సక్సెస్, అంతే. ఐఎమ్ ఏ సక్సెస్ఫుల్ పర్సన్, ఐఎమ్ ద రైట్ పర్సన్, ఐఎమ్ ద కరెక్ట్ పర్సన్ అని ఇలా అనుకోండి. సో అర్థమవుతుందా అండి? సో నీ నోటి మాటలతోటి నీ లైఫ్ ని మార్చుకో, నీ లైఫ్ స్టైల్ ని మార్చుకో, నీ యొక్క శక్తిని మార్చుకో. పాజిటివ్ గా పలకండి, పాజిటివే పలకండి. ఏం కాదు, నా దేవుడు తప్పకుండా నాకు ఉద్యోగాన్ని ఇస్తాడు, నా దేవుడు తప్పకుండా నాకు వీసాని ఇస్తాడు, నా దేవుడు తప్పకుండా నాకు ఆరోగ్యాన్ని దయచేస్తాడు అని ఇలా పలకండి. విశ్వాసపు మాటలే మాట్లాడండి. ఏమో ఇస్తాడో ఇయ్యడో అవిశ్వాసపు మాటలు పలకకండి. అర్థమవుతుందా? సో విశ్వాసపు మాటలే పలకండి, అవి చాలా ఇంపాక్ట్ అవుతాయి.
అవిశ్వాసపు మాటలు ఎప్పుడు మాట్లాడొద్దు. అవి చాలా ఇంపాక్ట్ అవుతాయి. సో నువ్వు ఏది మాట్లాడినా కూడా ఆలోచించి మాట్లాడండి. ప్రవచించుకోండి, ఎప్పుడు కూడా ప్రవచించుకోండి. డిక్లరేషన్స్ ఇవ్వండి, మంచి డిక్లరేషన్ ఇచ్చుకోండి. ఏం కాదు, నా భర్త బాగుంటాడు, నేను బాగుంటాను, నా పిల్లలు బాగుంటారు, ఏం కాదు, మేమందరం హ్యాపీగా ఉంటాము, హెల్దీగా ఉంటాము, వెల్దీగా ఉంటాము. ఇలా అన్నప్పుడు నీకు ఆ దిశగా దేవుడు మారుస్తుంటాడు. సో లెట్ us continue tomorrow. Lord Jesus, thank you so much for your mercy. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ గ్లోరీ మై లార్డ్. ఇదిగో తండ్రి, మంచి దివ్యమైన వాక్యాన్ని మాకు అందించావు నాయన. మాలో ఇంకొక లోపాన్ని సరిచేస్తున్నందుకు, మా నోటి మాటలను సరిచేస్తున్నందుకు మీకే మహిమ కలుగును గాక. మా నోటి మాటలలో దోషాన్ని తీసివేయన, మా నోటి మాటలు మా హృదయము రెండు మీకు అంగీకారంగా ఉండులాగా సహాయం చేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.